సార్ కొణిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ హోదా అయితే అందించారు సార్. దీని గురించి మీరు ఏమంటారు? ఏం అర్హతకి ఆయనకి ఏ అర్హత మీద ఇచ్చారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళ అధికారంలో ఉన్నారు, కూటమిలో అధికారంలో ఉన్నారు. ఇదే అవకాశం, ఏ పదవులు పొందుకోవాలి. కుటుంబం ఇప్పుడు అయిపోయింది. అది ఎలా ఇస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఒకే ఒకే కులానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు అవును సార్. జనసేనకి ఇచ్చిన మినిస్ట్రీలో అవును సార్. ఇద్దరు ఒక సామాజిక, అదే సామాజికంలో మరొకరికి ఇచ్చుకుంటున్నారు. మళ్ళీ సామాజిక న్యాయం అంటారు. ఏ సామాజిక అది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టు. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నాక ఇదే అవకాశం, ఈ పదవులు అనుభవించాలి. ఇప్పుడు మన ఎంతమంది పార్టీలో ఎంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు పార్టీకి. అవును సార్. ఏ, వాళ్ళందరినీ కాదని ఈయనకి ఇవ్వడంలో ఔచిత్యం ఏంటో వాళ్ళకే తెలియాలి. అది దాని గురించి చర్చించటం కూడా నిరర్ధకము, అర్ధరహితము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి విషయంలో అంతే, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అతను ఏమిటి ప్రజా జీవితంలో ఎంతకాలం గడిపాడు, ఎన్నాళ్ళు ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్న ప్రజా జీవితానికి ఆయనకు సంబంధం. ఎమ్మెల్సీ అంటే ఏంటి అసలు? ఎమ్మెల్సీ అంటే ఒక నాలెడ్జ్, ఒక విషయము, ప్రజల్లో ఉన్నవాడు, ప్రజా సమస్యలు చర్చించగలిగిన వాడు, అలాంటి వాళ్ళు ఉండాలి ఎమ్మెల్సీ అంటే. మరి ఏమి ప్రజా సమస్యలు చర్చించగలిగే స్తోమత, ఇది ఏం సంపాదించాడు? అర్హత, యోగ్యత ఎక్కడ సంపాదించాడు? కేవలం పవన్ కళ్యాణ్ అన్నయ్య అంతే. దాంతో రాజ్యసభకి ట్రై చేశారు. కాదు, రాజ్యసభ కాదు, ఇది అన్నారు. రాజ్యసభ అందరూ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నా, ఇచ్చారు అంతే. రేపు చిరంజీవికి రాజ్యసభ అవును సార్. వాళ్ళ కుటుంబానికి ప్రజలు అధికారం ఇచ్చింది, వాళ్ళ కుటుంబంలో అందరూ పదవులు అనుభవించడానికి. అంతకంటే ఏం లేదు. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు మేము చెయ్యం, వీళ్ళే కుటుంబ రాజకీయాలు చేస్తారని కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్. అది ఇది ఇప్పుడు అంతే. వాళ్ళు అనేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. వాళ్ళు చెప్పేదానికి, చేసేదానికి ఎక్కడ ఒక నిబద్ధత, నిజాయితీ లేదు. అనే అనేస్తారు అంతే. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడాలా, నేను క్రిస్టియన్ అన్నాడు, బ్యాప్టిజం తీసుకున్నా అన్నాడు, నా భార్య క్రిస్టియన్ అయ్యా, నా పిల్లలు క్రిస్టియన్ అయ్యా, నాకు మతం ఏంటన్నాడు. హిందూ మత పెద్దలు, హిందూ పెద్దలే ఈ దేశంలోనే మత కల్లోలాలకు కారణం అని భయంకరమైన నిందేశాడు. మరి కూడా సనాతని అంటున్నాడు. పొంతం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎప్పుడు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ నాలుగు ఏం కావాలంటే అది మాట్లాడుతుంది. అది సాగుతుంది. ప్రజలు ఏదో మొత్తానికి వీళ్ళ ఇంట్లో నమ్మేసి వేసేసారు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్నారు. అవును సార్. దానికి గతి లేదు, అతి లేదు. అబద్ధం తేలినా కూడా దాని లేదు. నేనుంటాను దగ్గరుండి 6 హామీలు నెరవేరుస్తానన్నాడు పవన్ కళ్యాణ్. ఏమి ఇప్పుడు మాట్లాడు, అవును సార్. ఏది అడగడు, మాట్లాడు. ఇప్పుడు ఈ పదవుల కోసం నోరు మూసుకున్నాడు. తన అన్నయ్యకి ఒక పదవి, ఇంకో అన్నయ్యకి ఇంకో పదవి, ఇంకెవరెవరికి వాళ్ళ కులం వాళ్ళకి పదవులు, వీటి కోసమని నోరు మూసుకుని మెచ్చుకున్నాడు. 6 అడుగుల బుల్లెట్ చూస్తని కూర్చున్నాడు. ప్రశ్నిస్తానికి వచ్చారన్నాడు, తనే ఓ ప్రశ్నగా మిగిలాడు. వాళ్ళన్నీ అంతే. చేసేవన్నీ మాటలు వేరు, చేతలు వేరు. ప్రజలకు అర్థమైపోతుందిలే, వీళ్ళన్నీ మాటల గారడీ తప్పితే నిజమైన చిత్తశుద్ధి లేదు వీళ్ళ మాటల్లోనే అర్థమైపోయింది ప్రజలకి. సాగినాళ్ళు సాగుద్దంతే. సార్ నాగబాబు గారు అంత పెద్ద హోదాని ఆయన నిజంగా ఆ పని చేయగలుగుతారంటారండి? దాన్ని సమసూగించే అవకాశం ఉందండి? అసలు ఇది చేయగలిగితే అదే నా అర్హత, యోగ్యత. ఏం సంపాదించాడో ఇచ్చారు. పార్టీలో 22 మందిలో ఉంటే ఈయనకి మిగతా వాళ్ళందరూ ఏంటి, మిగతా వాళ్ళందరూ పార్టీకి పనిచేసినాడు, గెలిచినాడు, వాళ్ళకి లేదు. అన్నయ్య కనుక పవన్ కళ్యాణ్, అన్నయ్య కనుక పవన్ కళ్యాణ్. అది వినటానికి కూడా వింతగానో, వికృతంగా ఉంది. ఇక వాళ్ళకి వాళ్ళు ఎలా దాన్ని స్వీకరిస్తున్నారు, దాన్ని అనుభవించాలనుకుంటూ తెలియదు. కానీ అది చాలా అసలు అర్ధరహితమైన ఈ చంద్రబాబు తప్పని పరిస్థితి. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఆయన కూటమి. ఈయన మడుగులొత్తటం, ఆయనకి ఈయన మడుగులొత్తటం ఇలా ఉన్నాయి. వాళ్ళ ప్రజా సమస్యలన్నీ ఇయ్యే ఇప్పుడు. ఈయన కుటుంబ విషయంలో ఎవరెవరికి పదవులు అనుభవించాలి, 5 ఏళ్ళలో మనకి ఈ అవకాశాన్ని, పదవుల్లో కూర్చోవాలి. అక్కడ మనాడేమో లోకేష్ ఏమో రెడ్ బుక్ అని తిరుగుతూ కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే అనే పదానికి ఆయన అడుగులేసుకుంటున్నాడు. చంద్రబాబు ఏమో
కొడుకుని చేయటానికి ఎట్లా పవన్ కళ్యాణ్ మెత్తగా మాట్లాడుతున్న ఒకటి ఎట్లా ఆయన వీళ్ళ పర్సనల్ ఎజెండాలు నడుస్తున్నది అయితే ప్రభుత్వ ఎజెండాలు నడవట్లా, ప్రజల ఎజెండా నడవట్లా. ప్రజల ఎజెండా లేదు వీళ్ళకి, ప్రభుత్వ ఎజెండా లేదు, కేవలం వాళ్ళ పర్సనల్ ఎజెండాల మీద నడుస్తుంది వాళ్ళ. ఏం చేయలేదు, ఏం చేసాం, ఓట్లేసి గెలిపించేశారు. అవును సార్. 4 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఏం చేయలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు, అది వేరే విషయం. ఇప్పుడు అన్నీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు, దాని గురించి ఒక మాట పవన్ ఏమని మాట్లాడు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం చెప్పారు, ప్రమాణం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి. ఎవరికి రాగద్వేషాలకు దూరంగా, అవును సార్. పక్షపాత ధోరణి లేకుండా అవును సార్. మేము రాజ్యాంగం పరిపాలిస్తాం అని కదా చెప్పారు. ఎస్ సార్. మరి చెప్పిన దానికి ఎవరికి, వైసీపీ వాళ్ళకి ఎవరికి ఏమి చెయ్యొద్దంటారు ఏంటి? వైసీపీ వాళ్ళు ప్రజలు కదా, 40% ఓట్లు వేశారు, 40% వాళ్ళకి ఏమి చెయ్యొద్దు, వాళ్ళు అర్హులు ఉన్నా సరే ఏం చేయదు అని అంటారు. మరి ఏమన్నా రాజ్యాంగ విరుద్ధం, అంత 40 ఏళ్ళ అనుభవం ఉండి 14 ఏళ్ళు సీఎంగా చేసినప్పుడు మాట్లాడే మాటలేనాయి అని అలా ఉన్నాయి వాళ్ళన్నీ నోటి సార్ వచ్చి. ఇప్పుడు బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి. ఆయనకి లేనిది ఇప్పుడు నాగబాబు గారికి ఏంటి అన్నట్టు బయట మాట్లాడుతున్నారు సార్. ఇది బయట ఎంతవరకు మాట్లాడితే అది అనవసరం, ఆయనకి లేదంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అవును సార్. ఆయన హ్యాపీగా సినిమా కెరీర్ ఉంది, హిందూపురం వాళ్ళ నాన్నగారిని ఆయన గెలుస్తున్నాడు, అక్కడ చూసుకుంటున్నాడు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈ పోస్టుల మీద.